బయట ప్రెస్ ముందుల జగన్మోహన్ రెడ్డి గారు 3.5 గంటల పాటు దాదాపు తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదు, ఇదంతా కుట్రపూరితంగా మా మీద చేస్తున్నారని చెప్పి దాదాపు 3.5 గంటల పాటు మాట్లాడటం జరిగింది. మరి అదే విషయం అసెంబ్లీలో ప్రస్తావించడానికి మాత్రం ఎందుకని వెళ్ళలేకపోయారంటారు? ఏ మీడియా ముందు మాట్లాడారు? వాళ్ళకు అనుకూల మీడియాని పిలుచుకొని మాట్లాడుకున్నారు సార్. అన్ని మీడియాలు పిలవండి. ఇప్పుడు నేషనల్ మీడియా కూడా ఎత్తిపోతుంది. సిగ్గు చెరవ లేకుండా ఒక్కటి సార్, ఒక్క విషయం చెబుతున్నా, మీరు సిగ్గు చెరవ లేకుండా బతుకుతున్నారు. మీ బతుకైతే ఎవరు బతకరు, ఇంకోటైతే చచ్చిపోతారు. అది కాదు కదా అసలు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఏదైతే కనుక తిరుమల కల్తీ వ్యవహారం చర్చకు వచ్చింది, దాదాపు 4 గంటలు చర్చించారు. మరి ఆ చర్చలో పాల్గొని తన గలం అనేది వినిపించాలి కదా, ఎందుకని వెనక్కి తగ్గారనుకోవాలంటారు? మాకు అసెంబ్లీ రావాల్సిన పనే ఉంది సార్. ఇంకో చదువుతున్నా, ఇంకో బాత్రూమ్ మటర్ చూపెడతారు మీకు. ఆయన ఒప్పుకున్నాడు కదా సుబ్బారెడ్డి గారు కల్తీ అని. ఇంకో బాత్రూమ్ మటర్ చూడవచ్చు రేపు ఎలక్షన్ టయానికి. ఎందుకు లేండి ఆ విషయాలు, ఎందుకు లేండి సార్. చెబుతున్నాం సార్. నిన్న పాప ఆమె చెబుతుంది, సుబ్బారెడ్డి గారి భార్య, అసలు బైబిల్ ఆమె నా చేతికి ఇచ్చింది, నేను ఎవరో పట్టుకున్నా అని. నీ కూతురుది ఏదో జరుగుతుంటే కార్యక్రమం నువ్వు బైబిల్తో పెట్టుకున్నావు. సరే ఒకటి సార్, మతాలు తీసేయండి. హిందూ మతం మీద ఎందుకు కష్ట కట్టారు మీరు? నా మతం మానవత్వం అంటున్నా జగన్మోహన్ రెడ్డి. మరి నా మతం మానవత్వం. మానవత్వం. ఇవాళ ఒక క్రతువులో పాల్గొన్నాడు కదా శివాలయంలో. ఆచార్యులు పూజారులు పోసారు, తీర్థం పోసారు. ఏం చేశాడు సార్? వాసు చూసి పక్కన పోసాడు, చేయి కడుక్కొని. ఆచమనం చేస్తుంటారు లేండి దాన్ని, లేదంటే పూజారులు చెబుతారు, ఒకసారి చేయి కడుక్కుంటాం, రెండోసారి తాగి నెత్తి మీద చల్లుకుంటాం. నువ్వు చేసావా? ఇంకోటి, క్రతువు చేసేవాడు ఎవరైనా సరే భార్య పక్క లేకుండా ఎవడు చేయడండి. భార్య పక్క లేకుండా చేయడు. నువ్వేం చేసా? భార్య ఉందా? భార్య ఉందా? ఇంకోటి కూడా చెబుతున్నా, ఇంకో విషయం కూడా, మళ్ళీ దీనిలో మీకు తెలియని విషయం కూడా చెబుతున్నా. క్రతువు చేసే పూజారులు ఎవరైనా సరే గోత్రం అడుగుతారు. గోత్రం చెప్పారా? జగన్మోహన్ రెడ్డి నామదేశ్య, భారతి నామదేశ్య, రాజ్య ముఖ్యమంత్రి యోగ్యత ప్రాప్తిస్తూ, దేశ ప్రధాన యోగ్యత ప్రాప్తిస్తూ అన్నారు. కానీ నీ గోత్రం చెప్పారా? నీ గోత్రం ఏదో నీకే తెలియదాయా? అసలు నీ ఇంటి పేరే దేశంలో లేదు. అవన్నీ మనకు వద్దండి, అసలు అలాంటిది మనకు వద్దు. అసలు ముఖ్యంగా చూస్తే పద్దాక వద్దని మీరు ఇట్లా అనవాకండి. బూతులు వద్దు దయచేసి. హిందూ మతాన్ని నాశనం చేస్తానికి పుట్టిన ఏకైక వ్యక్తి ఎవడంటే రాజశేఖర రెడ్డి తర్వాత ఈడే. అంటే ఇక్కడ ఎందుకని దీంట్లో హిందూ అంటే అతను చెబుతున్నాడు కదా, నాకు సర్వ మతాలని సమానంగా చూస్తాను నేను అంటున్నారు కదా. సర్వ మతాలు సమానంగా చూస్తాడు, నిజమే అనుకుందాం. దేవుడికి పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు భార్యాభర్తలు రావడం ఆచారం, అవునా కాదా? గతంలో రాజశేఖర రెడ్డి గారు వెళ్ళలేదు, ఇప్పుడు తీసుకెళ్ళారు, అవునా కాదా? మరి ఏ రోజైనా భార్య తీసుకొని వెళ్ళాడా? లేదు. ఏ రోజైనా పట్టుబట్టలు భార్య తీసుకెళ్ళి పెట్టాడా? మరి అతను ఏందండి హిందూ మతాన్ని కాపాడేది? ఏందండి సార్? ఒక్కటి చదువుతున్నా సార్, ఇది హిందువా క్రిస్టియనా ముస్లిమా అనేది తీసేయండి. ఇతనికి ఏంటంటే అతనికి పైనుంచి డబ్బులు రావాలా, ఆ క్రిస్టియన్ మతం ద్వారా డబ్బులు వస్తాయి, వాళ్ళని మేనేజ్ చేసుకోవడానికి ఈ వ్యవహారాలను చేస్తున్నాడు. ఇక్కడ ఓట్లు కావాలా, అందుకని హిందువులు మేనేజ్ చేస్తానికి ఈ వ్యవహారాలు చేస్తున్నాడు. అంతేగాని ఏ మతం మీద కూడా ఇతనికి ఇష్టం లేదండి సార్. నిజంగా చెబుతున్నా, క్రిస్టియన్స్ కూడా ఈయన పగలు తీసింది లేదు, హిందువులకు పగలు తీసింది లేదు, ముస్లింస్ పగలు తీసింది లేదు. ఇతను ఏంటంటే అతనికి ఓట్లు కావాలా, అధికారం కావాలా, అధికారం అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం కావాలా. అంటే ఓట్ల కోసమే ఈ పాటలు అన్ని అంటారా? మరి ఓట్ల కోసమేనండి.
ఓట్ల కోసమే. మరి అలాగైతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా కొంతమంది ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ మరి వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కదా, మరి క్రతువులు కొన్ని చేస్తున్నారు కదా. సార్ వాళ్ళు ఒక భార్యను పక్కన పెట్టుకొని చేస్తున్నారుగా. అవును. మళ్ళీ మన నాయకులు, వైసీపీ నాయకులు కళ్ళు తెరిచారు పాపం. కళ్ళు తెరిచి ఒక మాట మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టియన్ అని, ఆమె గుళ్ళోకి వెళ్ళిందిగా, అవును, బొట్టు పెట్టుకుందిగా. సిగ్గు శరం ఉందా మీకు మాట్లాడటానికి? అన్నం తింటున్నారా, అసొత్తం తింటున్నారా? అంటే రాజకీయాల కోసం భార్య చేత కూడా తలనీళ్ళాలు ఇప్పించారని చెప్పి పేరు నాని గారు అంటున్నారు. ఎవరండి వాడు తొర్రి పొల్లుడు, వాడి గురించి మాట్లాడేది సార్. తొర్రి నా కొడుకోడు, నాకు బూతులు వస్తాయి. తొర్రి నా కొడుకు, నిజంగా చదువుతున్నా సార్. వాడు మనిషేనా? వాడు మనిషి కూడా పుట్టాడా? వాడు ఒకరోజు నోరు జారి జగన్మోహన్ రెడ్డి తిడతాడు. వాడి గురించి మాట్లాడుకోవటం ఎందుకు సార్? దరిద్రత కాదు మన దరిద్రం, వాడి గురించి మాట్లాడుకోవటం. ఇవాళ కొడుకుని తీసుకొచ్చుకున్నాడు, కొడుకుని నిలబెట్టాడు, పోయింది. వాడికి ఏం అర్థం కావట్లా, వాడికి మెంటలు వచ్చింది. ఇంకొకటి తీసుకొచ్చారు, ఏదో కాపు టైగరు బొంగు బొషాను అని. వాడేదో పగలు తీయాలని చూస్తున్నాడు. వాడు ముద్రగడ పద్మనాభం గారు వచ్చారు. ఏమండి ఈయన కాపు నాయకుడా? ముద్రగడ పద్మనాభం రాజశేఖర్ రెడ్డి కులం నాది, నేను రెడ్డిని అన్నాడు. కాపు కులమా? ఏమండి వీళ్ళు చేసే పనులు ఏమన్నా పద్ధతి ఉందా? కులాలకి మతాలకి మధ్య వైషమ్యాలు లేవగొట్టి ఏదో రకంగా అధికారం సంపాదించాలా, లోన పోకుండా ఉండాలా, ఇవాళ చెబుతున్నా సార్. మా మాధవి గారు ఉన్నారు, ఎమ్మెల్యే మాధవి గారు, ఆమెను ట్రోల్ చేస్తున్నారు పద్దాకా. ఆమె ఏం చెప్పిందండి? రాంబాబు గారు బయటకు వచ్చి సారీ చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు కార్యకర్తలు ఆవేశపడేవాడవా? వాస్తవండి, నువ్వే చెప్పావు కదా. ఉప్పు కారం తినేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు నువ్వే చెప్పావుగా, ఉప్పు కారం తినేవాళ్ళు ఆవేశపడతారని. మరి ఇవాళ ఆవేశం ఉండదా? వీళ్ళు ఉప్పు కారం తినరా? నీ కార్యకర్తలే ఉప్పు కారం తింటారేంది? ఒక స్పూన్ ఎక్కువ తిని ఉంటారు. ఒక స్పూన్ ఎక్కువ తిని ఉంటారు. ఉప్పు కారం ఎక్కువ తింటే, ఒక స్పూన్ ఎక్కువ తింటే బీపీ వచ్చి దండం పెడతా. భాష వద్దే మనకి. చదువుతున్నా సార్, చదువుతున్నా ఒక్కటి సార్. ఇవాళ దీని దాంట్లో రోల్ చేస్తున్నారు. కమ్మ టైగరు నాని, కాపు టైగర్. అసలు అదే అంబటి రాంబాబు గారు అసలు నేను రంగా గారు అనుసరణ కదని డైరెక్ట్ చెప్పాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? అసలు రంగా గారు అనుచరుడు. అసలు రంగా గారికి అంబటి రాంబాబు సంబంధం ఏమైనా ఉందా అండి? రంగా గారి మీద ఏమైనా అలిగేషన్స్ ఉన్నాయా? వాళ్ళది మాఫియా, అది వేరు. ఆయన మీద అలిగేషన్స్ లేవు కదా. ప్రజల కోసం నిలబడ్డ మనిషి. ఈయన సుకన్య, సంజన అరగంట గంట ఈ పరికమాలను తీసుకెళ్ళి రంగా గారితో పోలవటం ఏం సార్ ఇది? ఏమన్నా పద్ధతి ఉందా దానిలో? మళ్ళీ ఆమెను ఒక ఆమెను తీసుకొచ్చారు, మౌనిక. ఏమమ్మా నీ భర్త ఎవరమ్మా? మహిళల జోలికి ఒక్కటి సార్, నువ్వు కాపాడుతావు, నీ భర్త కమ్మ, మీ నాన్న ఏ మీ ఆయన్ని తిట్టేగా, మీ ఆయన కమ్మే కదా. అసలు అంబటి రాంబాబు ముగ్గురు అల్లుళ్ళు కమ్మండి, ముగ్గురు అల్లుళ్ళు కమ్మ. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అవసరం అంటారా సార్? ఒకటి సార్, నువ్వు కమ్మలంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు తెచ్చుకున్నావు కమ్మలని? ఎందుకు తెచ్చుకున్నావు చెప్పు కూతుళ్ళకి. అమ్మ కమ్మలు మనకు పడరా అమ్మా, వద్దని వదిలేయి. అలా కులాలు ఎందుకండి? ఇవాళ కులాలు ఉన్నాయా? ఇవాళ కులాలు దాదాపుగా చచ్చిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ చచ్చిపోయినాయి కులాలు. వీళ్ళు కులాలు రెచ్చగొట్టి ఏదో సార్. కమ్మల్లో వైసీపీ లేరా? ఉన్నారు. కొడాలి నాని ఎవరంటే? ఈడెవడండి? గన్నవరం వల్లం నేను ఎవడండి? బొల్లా బ్రహ్మనాయుడు ఎవరండి? మరి వాళ్ళు కమ్మోలు కాదా? ఏమోలేండి, అవన్నీ కులాల వారీగా పార్టీలు అనేది జరిగే పని కాదండి. ఇంకో విషయం కూడా లేపారు, కాపులు ఎవరు సీఎం కాలేదు, అంతా రెడ్లు అయ్యారని. వీళ్ళే, అవును, వీళ్ళే లేపారు. దానికి తులసిరెడ్డి గారు కౌంటర్ ఇచ్చాడు. అయ్యా నీలం సంజీవ్ రెడ్డి గారు కాపు, కోట్ల ఎలిజబెత్ రెడ్డి గారు కాపు, నేను కాపు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు,
ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అని ఆయన చెప్పాడు కదా. రాయలసీమలో ఆయనకన్నా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. అమ్మడి రాంబాబు కాపు కాదండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. రెడ్డా? అదే వద్దులేండి మనకి ఒక్కసారి ఒకటే వాళ్ళ ఇంటి పేరు మీద ఈ రాష్ట్రంలో ఎదుగింటి సత్యట రెడ్డి అని ఎవరన్నా ఉన్నారా? చూపెట్టమనండి సార్. గోత్రం కూడా చెప్పలేనోడు అట్టుగారు సార్. ఒకటి రెడ్డిల్లో టీడీపీ లేరా? ఉన్నారండి. ఇంకోటి కూడా చూస్తున్నా సార్, మొన్న కూడా చెప్పా, మదనపల్లిలో రెడ్లు కమ్మోళ్ళు కొంతమంది రెడ్లు, నెల్లూరులో కొంతమంది రెడ్లు కమ్మోళ్ళు. అంతేగాని కులాల గురించి ఎందుకండి పద్దాకేళ్ళకి